అలీ గారు ఎలా ఉన్నారు అని అడుగును. నవ్వించే ప్రపంచంలో ఉన్నప్పుడు అందరూ ఆరోగ్యానే ఉంటారు, మీరు ఆరోగ్యంగా ఉంచుతూ ఉంటారు. సో మీరు మాకు మలయాళం ఆల్రెడీ నేర్పించారు, ఎంత చాట ఇలాంటివన్నీ. సో అదే నేర్చుకొని మేము మాట్లాడడం కూడా మొదలుపెట్టాం. అప్పుడప్పుడు ఎవరన్నా మలయాళం నుంచి వస్తే ఇక్కడికి. సో ఇప్పుడు కన్నడ డైరెక్ట్ చేశారు దీన్ని. సో మీరు కన్నడ కూడా ఒక 2 ముక్కలు మాకు ఏమన్నా నేర్పిస్తే మేము అదే మార్కెట్లోకి తీసుకెళ్దాం అనుకుంటున్నాం. ಹೇಳಿ ಕನ್ನಡ ಹೇಳಿ ಹೇಳಿ కరెక్ట్గా ఉంది. ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ ఓకే అంటే ఇది బాగున్నారా అంతే దానికంటే ఎక్కువಕ್ಕೆ మలయాళం అయితే మీరు అడిగింది నేను ఈసారి ఇంటర్వ్యూలో మోహన్ లాల్ గారిని అడిగి తెలుసుకుంటా అండి ఈ ఏంటి సినిమాలో అనేది. మలయాళం డైలాగ్ చాలా పెద్ద డైలాగ్ చెప్పా. ఓకే కాకపోతే నాకు ప్రాంప్టింగ్ ఇచ్చారు. ఆయన ఆశ్చర్యపోయాడు. నన్ను అడిగాడు, సార్ మీరు నిజంగా చెప్పండి మీరు మలయాళే కదా అన్నాడు. కాదండి పక్క గోదావరి జిల్లా ఉండి మలయాళం సినిమాలు చూసి అంటే మోహన్ లాల్ గారి గురించి ఒక మాట చెప్పాలి. నేను ఒక హిందీ సినిమా కోసం మద్రాస్ సఫేర్ థియేటర్లో 3 కౌంటర్లు ఉన్నాయి. ఒక కౌంటర్లో హిందీ టికెట్ కావాలని చేపెట్టి టికెట్ అన్నా. ఆడిచ్చింది హిందీ సినిమా టికెట్ కాదు, మలయాళం సినిమా. సిబిఐ డైరీ అని చెప్పి ఒక చాలా పెద్ద హిట్ సినిమా. అందులో మన మోహన్ లాల్ గారు మమ్ముట్టి గారు ఇద్దరు కాంబినేషన్. ఫస్ట్ టైం చూసి ఈయన తాగుబోతు సీన్ చేస్తారు దాంట్లో ట్రైన్లో. అసలు చాలా అద్భుతం అనమాట. నేను చూసి డెఫినెట్గా ఈయన పెద్ద సూపర్ స్టార్ అవుతాడు అనుకున్నా ఆ సినిమా చూసి. ఈ రోజున ఈయన నటించిన సినిమాకి నేను యాక్ట్ చేయడం రావటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అనుకోలేదు స్క్రీన్ మీద ఇలా చూసినండి, ఆ స్క్రీన్ మీద మళ్ళీ నేను ఆయనతో పాటు కనిపిస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మీరు స్క్రీన్ మీద కనిపిస్తేనే నవ్వులు పండుతూ ఉంటాయన్నమాట థియేటర్లో. సో అది ఏ లాంగ్వేజ్ అయినా. సో ప్రేక్షకులు మిమ్మల్ని అభినందిస్తూ ఉంటారు, వెల్కమ్ చేస్తూ ఉంటారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. బనివాస్ గారు ఏంటి మరి యుద్ధాలు జరుగుతున్నాయి, అదొక వరల్డ్, వీళ్ళ ప్రేమ ఇంకొక వరల్డ్, వీళ్ళ నాన్నగారికి ఆయనకున్న ప్రేమ ఇంకొక వరల్డ్. లేదు ఇంకా నేను అంటే మొత్తం సినిమా చూడలేదు, సో నాకు కథ అంతా తెలియదు కానీ బట్ ఐ హ్యావ్ సీన్ దట్ ఆ రథం ఎపిసోడ్ ఉంది కదా, ఆ ఫైట్ అయితే చూశాను. అది ఒక 15 minutes ఫైట్ చూశాను. మేబీ ఫైనల్ ఎడిట్ అయ్యి ఎంత వచ్చిందో తెలియదు కానీ ఆ ఫైట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అది ఎక్సలెంట్ ఫైట్, అది రథం ఎపిసోడ్ మాత్రం. డెఫినెట్గా ఒక 1-2 ఏరియాస్ మాత్రం నేను చూసిన ఆ ఫైట్లోనే 1-2 గూస్ బంప్స్ ఉన్నాయి. సో డెఫినెట్గా యాక్షన్ ఎపిసోడ్స్ బాగుంటాయి అనుకుంటున్నా సినిమాలో. సో అందుకే గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ దీన్ని తెలుగులో అందించడం జరుగుతుందన్నమాట. ఎస్, గీతా ఫిలిమ్స్ ఎప్పుడు చేసినా కూడా ఏదో ఒక గ్రాండ్ ఇయర్ అది చూస్తుంది కదా డెఫినెట్గా. సినిమాలో కథ అన్న గ్రాండ్ ఇయర్ అన్న చూస్తుంది. ఈ సినిమా మేము చూసినంత వరకు అయితే గ్రాండ్ ఇయర్ వెరీ బాగుందని చెప్పి అనుకున్నాం. అది కనిపిస్తుంది సార్, ఎస్, మామూలుగా కాదు. అండ్ శామ్ సిఎస్ గారి మ్యూజిక్లో ఇంకా వినపడుతుంది కూడా బాగా. సమజిత్ మనం స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం, ఓకేనా?